హాయ్ గైస్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. చూస్తున్నారు కదా ఈ మొక్క ఎంత బాగుందో. అడినియం మొక్క అనమాట. చాలా విపరీతంగా ఫ్లవరింగ్ ఉంటుంది. కాండం కొంచెం లావు ఉండి చాలా మంచి మొక్క అనమాట ఇదైతే. ముందైతే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కన గంట సింపుల్ కూడా ఒక తన్నేసేయండి మర్చిపోకుండా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మొక్క చూస్తున్నారు కదా ఎంత బాగుందో. విపరీతమైన ఫ్లవరింగ్ వచ్చింది. చాలామందికి చెట్టు చనిపోతుందని చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే ఫ్లవరింగ్ సరిగ్గా రావట్లేదని చెప్తున్నారు. కొంచెం కుండీ పెద్దది వేసి మంచిగా డిఏపి వేసేటప్పుడు మందులు కొడుతూ ఉన్నారంటే విపరీతమైన ఫ్లవరింగ్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి గుడ్డు సంపంగి అనమాట. దీని గుడ్డు సంపంగి అంటారు. ఇది ఇంకా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే లోపల ఎగ్ టైప్లో ఒక శివలింగం టైప్లో ఒకటి వస్తుంది అనమాట. ఇవన్నీ చూడండి, మహాగని చెట్టు సూపర్గా ఉన్నాయి. ఇవి కూడా ఫ్లవర్స్ చిన్న చెట్టు అనమాట. వీళ్ళు మిద్ది మీద ఎక్కువ స్పేస్ లేకపోవడం వల్ల మిద్ది మీద చిన్న చిన్న కుండీలలో మంచిగా అన్ని రకాల మొక్కలు అయితే వేసేసుకుంటున్నారనమాట. మీకు కూడా స్పేస్ లేకపోతే ఇలా మిద్ది మీదే లేదంటే మీ టెర్రస్ మీద ఎక్కడ మీకు ఫ్రీ స్పేస్ ఉంటే అక్కడ వచ్చేసి వేసేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, పసుపు చెట్టు అనమాట. ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా ఇంకా హార్వెస్టింగ్ దగ్గరలోనే ఉంది, ఎందుకంటే మొత్తం ఎండిపోతుంది. పూర్తిగా ఎండిపోయిన తర్వాత మాత్రమే మనం పసుపుని కోయాలి. ఈ చామంతులు చూడండి ఎంత బాగా వచ్చాయో. కిందనే చాలా మంచిగా ఉన్నాయన్నమాట చామంతులు అయితే మాత్రం. సూపర్గా ఉన్నాయి అసలు చామంతులు. అండ్ వీళ్ళ దగ్గర చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ వీడియో ఎలా అనిపిస్తుందో నాకు లాస్ట్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవి వచ్చేసి నందివర్ధనంలో మరీ ముద్ద కాదు, మరీ రెక్క కాదనమాట. సో కొంచెం మందంగా ఉండేటువంటి టైప్. ఇవి వచ్చేసి ముద్దం అనమాట. మంచి పర్ఫ్యూమ్, ఎంత ఒక రేంజ్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తాయి అనమాట. ఇవైతే సెంటెడ్ నందివర్ధనం అంటారు వీటిని అయితే మాత్రం. చాలా మంచి స్మెల్లింగ్ అయితే వస్తుందన్నమాట ఇవైతే. ఇవన్నీ వచ్చేసి రెక్క నందివర్ధనం. ఇవి పెద్ద స్మెల్ ఏముండవు, బట్ ముందు చూపించడం అయితే మాత్రం అది ఇదిగోండి ఇదే అనమాట. ఏం చెప్పండి, ఇందాక చూపించాను కదా మీకు గుడ్డు సంపంగి, అది మొగ్గ అనమాట అది. ఇవ్వండి ఇవన్నీ వచ్చేసి చెట్లు. ఈ చెట్ల పేరు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారో. ఎక్కువగా వీళ్ళ ఇంట్లో ఇవే చెట్లు ఉన్నాయి. ఇవి కూడా సీజనల్ టైప్ అనమాట. ఇది వచ్చేసి కదంబం చెట్టు, బోనసాయి కదంబం. కిందనే విపరీతంగా పూలు పూస్తాయి అనమాట ఇవైతే. ఇది ఆల్రెడీ మొన్న వచ్చిపోయింది. చాలా బాగా వచ్చాయంటే ఇవి కూడా మొక్కలు. కాకపోతే వచ్చినప్పుడు రాలేదు, నేను కొంచెం లేట్ అవ్వడం వల్ల. ఈ చెట్లు అయితే మాత్రం శివుడికి చాలా ఇష్టం అంట ఈ పూలు కూడా. ఇంక ఇవైతే నైట్ క్వీన్ అంటారు అనమాట వీటిని అయితే మాత్రం. ఈ నైట్ క్వీన్ అయితే నైట్ టైం మంచిగా స్మెల్ వస్తాయి అనమాట. చాలా గుత్తులుగా ఫ్లవరింగ్ అయితే ఉంటుంది. సూపర్గా ఉంటాయి ఫ్లవర్స్ అయితే మాత్రం. చాలా బాగున్నాయి. వీళ్ళ ఇంటి నిండా ఎక్కువగా ఇవే మొక్కలు కనిపించింది. ఒకటే మొక్క చాలా విపరీతంగా ఫ్లవరింగ్ ఉంది ఇక్కడ. ఇవ్వండి చాలా బాగున్నాయి అసలు మొక్కలు అయితే మాత్రం. అండ్ ఇవన్నీ వచ్చేసి నాటు రోషాలు. చెట్టు నిండా మునిగిపోయి ఉన్నాయి అనమాట నాటు రోషాలు అయితే మాత్రం. విపరీతంగా సూపర్గా ఉన్నాయి. అండ్ ఇంకేమున్నాయి వీళ్ళ దగ్గర, ఇవన్నీ కూడా మనం ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాం. వీటితో పాటు ఈ మందారం చెట్టు చూడండి ఎంత బాగుందో. చిన్న పూల మందారం చెట్టు అనమాట ఇదైతే. కాకపోతే విపరీతమైన చీడ పట్టేసింది దీనికి. మొత్తం బ్లాక్ కలర్లో అసలుకి ఒక రేంజ్ చీడ పట్టేసింది అనమాట. చూపిస్తాను చూడండి, ఇదిగోండి మొత్తం పురుగు, చిన్న పురుగు పట్టేసి పూర్తిగా చీడ పట్టేసింది. సో దీనికి ఏం చేస్తే బాగుంటుందో కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఈ పురుగు చూసారా, ఇలాంటి పురుగులు ఉంటే చెట్టు అసలు దండం పెట్టేయాల్సిందే. ఆ రేంజ్లో తినేస్తాయి అనమాట ఆకులు పువ్వులు మొత్తం కూడా. వాటిని మనం వీళ్ళని తొందరగా పిచికారీ మందు ఏదైనా కొట్టేసి వాటిని చంపేయాలి. ఇవి వచ్చేసి ఎర్ర కాగడాలు అంటే ఇవైతే చాలా బాగున్నాయి ఎర్ర కాగడాలు కూడా. ఇదేమో పారిజాతం. అండ్ ఈ నైట్ క్వీన్ పూలు చూడండి చాలా బాగున్నాయి చూడటానికి. చాలా విరివిగా అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు అవి చూడటానికి అయితే మాత్రం. సూపర్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నాటు రోజా కూడా చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే మీరు కానీ ఒక 2 గంటల ముందుగా లేదా 1 గంట ముందు వచ్చినా కానీ విపరీతమైన పూలు ఉండేటివి అన్నీ కోసేసారంటే ఇప్పుడే. ఈ ఎల్లో వచ్చేసి రోజెస్ చూడండి ఎంత బాగున్నాయో, గుత్తులుగా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మల్టీ కలర్ పెటల్స్ అనమాట. ఇవి కూడా రోజెస్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇదేంటో కొంచెం ఏదో జబ్బు వచ్చినట్టుంది దానికి. కొంచెం ఇవి ఆ పెటల్స్ కూడా కొంచెం అటు ఇటుగా పోయినాయి. ఇంకా ఏమున్నాయి, ఇది వచ్చేసి ఆకాశ మల్లె చెట్టు చాలా బాగుంది. ఇది కూడా సూపర్గా ఉంది. ప్రజెంట్ పూలు అయితే ఏమో అన్నీ కోసేసంటే అక్కడ ఒక మగ్గు ఉంది. అండ్ ఇది వచ్చేసి టికోమా ఆరెంజ్, అదే టికోమా రెడ్ అంటారు అనమాట దీన్ని అయితే మాత్రం. ఇవి కూడా టికోమా బ్లూ కూడా విపరీతంగా పూస్తుంది. ఇది టికోమా ఆరెంజ్ అనమాట. మంచి లుక్ ఉంటుంది. దేవుడికి పెద్దగా పెట్టుకోరు కానీ మంచి లుక్ ఉంటుంది. ఇదేంటో చెప్పండి, పత్తి మందారం ఫ్లవర్ చూడండి. 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు చూడడానికి ఈ ఫ్లవర్ని అయితే మాత్రం. మామూలుగా లేదనుకోండి అసలు ఫ్లవరు. సూపర్ అంటే సూపర్గా ఉంది అసలుకి. బాబా ఏమన్నా లుక్క అదిరిపోయింది.
సో ఓవరాల్గా ఇదిగోండి ఇదనమాట చెట్టు, చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఇది. అండ్ వీళ్ళు చూడండి ఇక్కడ జస్ట్ నాట్రోజా మొక్కలు అలా గుచ్చేసారంటే, కట్ చేసి వేస్ట్ అయ్యి ఉంటే వాటిని అలా గుచ్చేసారంట. అవి చూడండి ఎంత బాగా వచ్చేసాయి, మొలిచేసాయి 2. ఇది వచ్చేసి శేషాచలం సంపంగి అంటారు దీన్ని. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా వస్తాయి ఇవి కూడా ఫ్లవర్స్ అయితే మాత్రం. సో ఓవరాల్గా ఇదండి మన వీడియో అయితే మాత్రం. మీకు వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అండ్ రాను ఇంకా చాలా మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి. అండ్ ఎండాకాలంలో మొక్కలు కాపాడుకోవడం ఎలా అనేది కూడా తొందరలోనే వీడియో వస్తుంది. అంటిల్ దెన్ బై బాయ్.